ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారి డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 104 ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 3 నెలలుగా తమకు జీతాలు రావడం లేదని, వారి ఆర్థిక పరిస్థితి అంతకంతకు బలహీనపడుతోందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, కార్మిక నాయకులు రాజ్ కుమార్ పేర్కొన్నారు. వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 తర్వాత విధుల్లో చేరిన డ్రైవర్, డీఈఓలకు జీవో నంబర్ 7 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. అరవిందో యాజమాన్యం అక్రమంగా వసూలు చేసిన పీఎఫ్ తిరిగి చెల్లించాలని, 74 మంది సీనియర్ డ్రైవర్లకు స్లాబ్ ప్రకారం జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 104 ఉద్యోగులను రెగ్యులర్ చేసేంత వరకు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఎక్కువగా ఉందా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య?